సౌజన్య, ఈ రామకోటిలో నాగరాజు చెన్నెల కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ యాత్ర పెద్దపప్పూరుకి చేరుకోబోతుంది. అయితే పెద్దపప్పూరులో అటు టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీలో భారీగా మోహరించారు. టెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తం మీద ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో పోలీసులు కూడా భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది. అటు ఇరు వర్గాలని కూడా చెదరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వాటర్ క్యాన్స్ తో పాటు పోలీసులు పూర్తి సన్నద్ధమై అవసరమైతే లాఠీ చార్జ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద పెద్దపప్పూరుకు బయలుదేరినటువంటి కేసీ ప్రభాకర్ రెడ్డిని తన స్వగ్రామంలో కొద్దిసేపటి క్రితమే హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జగన్ పెద్దపప్పూరు మీదుగా షేక్పల్లి, వరదాయపల్లి మీదుగా ముచ్చుకోటకు వెళ్లాల్సింది. ముచ్చుకోటలో కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన తాడిపత్రి నియోజకవర్గం యాత్ర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అడుగుడుగున జగన్ యాత్రకి ఇటు టీడీపీ గానీ ఇటు వైఎస్ఆర్సీపీ గానీ పెద్ద ఎత్తున రావడంతో టెన్షన్ వాతావరణం మధ్య యాత్ర కొనసాగుతుంది. పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎక్కడ ఈ టెన్షన్ మరింత పెరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ప్రవీణ్? ఉదయం నుంచి కూడా టీడీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కూడా యాడికి పెద్దపప్పూరు చేరుకోవడానికి వైఎస్ జగన్ యాత్రను అడ్డుకుంటామని చెప్పి అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా కొందరు కార్యకర్తలు, నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికెక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా లోపల పెట్టడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బయలుదేరాడు. ఆయన అవసరమైతే నేను ఏమైనా చేయగలనని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ ఏదైతే ఇవ్వడంతో పోలీసులు ఆయన్ని మధ్యలోనే ఉదయం యాడికి బయలుదేరినప్పుడు అడుగున్నారు. తర్వాత జూటూరులో ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సౌజన్య. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.